6.5 ఎకరాల్లో తాము పండించిన వరి పంటని కొనుగోలు చేస్తామని రైతు గుంటూరి సోమరాజు నుండి అధికారులు ఆన్లైన్ చేసి సదరు వరి రకం కొనుగోలు చేయలేమంటూ రైతు ఇంటికి పంపించిన వైనం కాకినాడ రూరల్ పి వెంకటాపురంలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో రైతు గుంటూరి సోమరాజ్ మాట్లాడుతూ 126 కామన్ రకం ధాన్యం రూరల్ మండల వ్యవసాయ అధికారులు రైతు భరోసా అగ్రికల్చర్ ఏవో ఆమని ఏఈ సత్యనారాయణ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం 6.5 లక్షల రూపాయలు విలువ చేసే 450 బస్తాల ధాన్యాన్ని ఆన్లైన్ చేయించారని, త్వరలోనే మీ డబ్బులు అకౌంట్ లో పడతాయని చెప్పి తీరా చూస్తే 2 రోజులు కాకముందే ఈ రకం ధాన్యం ఆన్లైన్ అవడం లేదని, తిరిగి నా ఇంటికే పంపించారని, ఇది ఎంతవరకు సమంజసమని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మీద ధాన్యాన్ని వదిలి వెళ్లిపోతే వర్షానికి ధాన్యం ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. నాకే ఇలాగుంటే ఇతర రైతుల పరిస్థితి ఏమిటి? అధికారుల నిర్లక్ష్య ధోరణిలో ఉంటే రైతులు రోడ్డున పడడం ఖాయమని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అధికారులు తిరిగి ఎందుకు పంపించాలని ప్రశ్నించారు. గుంటూరు సోమరాజు, నా భార్య పేరునే నా పేరునే 6 ఎకరాల 66 సెంట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంది. ధాన్యం 2 రోజుల క్రితం నిన్న మొన్న కూడా పట్టుకెళ్ళారు. ఇది రికార్డెడ్గా నేను నోట్ చేయించాను. వాళ్ళు నోట్ చేసుకున్నారు. మీది కామన్ రకంలో కొత్తదన్నారు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత నాకు వెనక్కి పంపారు. ఇప్పుడు ఇగో ధాన్యం అంతా ఇక్కడ ఉంది. పైన వాతావరణం ఇలా ఉంది. రైతులకి ఎంత ఇబ్బంది పెడుతున్నారో గవర్నమెంట్ నేను విమర్శించలేదు. పాపం వాళ్ళ దగ్గరికి కూడా ఈ మంజేరు చంద్రశేఖర్ అనే అతను వ్యక్తి పట్టుకెళ్ళాడు. మిల్లు కూడా ఇక్కడ ఏ ఊరంటే అది మీకు గొల్లప్రోలు. అతను రిజెక్ట్ చేస్తున్నాయంట. అధికారులు ఆమని అమ్మాయి పేరు రైతు భరోసా కేంద్రం వాళ్ళు నాదంతా కూడా రికార్డ్ చేశారు. మళ్ళీ వెనక్కి తెచ్చేసారు. నేను ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటి? చిన్న రైతులకి ఏం జరుగుతుంది? అదొకటి. నేను గవర్నమెంట్కి చెప్పేది, నేను కుటుంబంలో మనిషినే, నేను బీజేపీ నాయకుడినే కాబట్టి చెప్తున్నాను. లాస్ట్ టైము మాకు కూడా గన్ని సంచులకి ఏట్లకి డబ్బులు కూడా వేయలేదు. చెప్పుకుంటే సిగ్గని చెప్పుకోలేదు. ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇవన్నీ రకరకాలుగా విమర్శలు వస్తాయని చెప్పుకోలేదు. నిర్లక్ష్యం వల్లే, అధికారుల నిర్లక్ష్యం వల్లే. ఇప్పుడు ఇది కామన్ రకం నోట్ చేసినప్పుడు పట్టుకెళ్ళారు. నాది కామన్ రకం అని ఇప్పుడు కాదు, నా పంట నమోదు చేసినప్పుడే చేశాను నేను. దాన్ని నమోదు చేసుకున్నప్పుడు పట్టుకెళ్ళిపోయిన తర్వాత నాకు ఇబ్బంది పెడతాం ఏంటి? ఇబ్బంది పెట్టాలని పని లేదు కదా. దగ్గరగా 6.5 లక్షల రూపాయలు ఉంటుంది. ఇగో ఈ ధాన్యం మీరు చూడండి, 450 బస్తాలు మళ్ళీ పట్టుకొచ్చి నా మకం కాడ పడేస్తారా? ఇది గవర్నమెంట్కి మంచిదా? తప్పది. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఒక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుంది. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, పాపం వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. ఈ అధికారుల నిర్లక్ష్యాన్ని కవర్ చేసుకోమని చెప్తున్నాను. నాకే ఎలా జరిగితే మిగిలిన వాళ్ళకి ఏం జరుగుతుంది?